ఆనంది సీనుతో, నేను చాలా అదృష్టవంతురాలి, ఆదిత్య గారు నా దగ్గర ఏది దాచిపెట్టారు అని అంటూ ఉంటే, అలా కాదమ్మాడి, నీ దగ్గర ఆదిత్య బాబు ఒక విషయాన్ని దాచిపెట్టాడు. అలికి అనే అమ్మాయిని ప్రేమించిన విషయం నీకు చెప్పలేదు అని మనసులో సీను అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది, నేను చాలా లక్కీ కదా అని అంటుంటే, అవును అమ్మాడి అని అంటుంటాడు. అవును సీను, నువ్వెందుకు వచ్చినావు చెప్పలేదు అని ఆనంది అంటుంటే, నేను గుడికి పోయినా కదా అమ్మాడి, నీకోసం అమ్మవారి రక్ష తెచ్చాను అని అంటుంటే, ఓ నా మంచి కోసమే తెచ్చావు కదా, నీ చేతులతో నాకు కట్టు అని ఆనంది అంటూ ఉంటే, ఇక సీను అలానే ఆనందిని చూస్తూ ఆనందికి రక్ష కడుతూ ఉంటే, నీకు ఏం జరగకూడదమ్మాడి, నీకు అంత మంచి జరగాలి అని అంటూ కడుతూ ఉంటాడు. ఇక కట్టగానే ఆనంది, నీలాంటి మంచి దోస్తుండగా, మంచి కోరే దోస్తు ఉండగా నాకేమవుతుంది, నాకంతా మంచిగా జరుగుతుంది అని ఆనంది కూడా అంటూ ఉంటుంది. సరే అమ్మాడి, నేను వెళ్ళొస్తానని చెప్పి ఇక బాధగా అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంది, చాయ్ తాగు వెళ్ళు, నేను ఇంట్లోకి రా అని అంటుంటే, లేదమ్మాడి నాకు గ్యారేజ్ లో వర్క్ ఉంది, పోవాలి అని అంటుంటే, సరే సీను, ముందు వర్క్ ఇంపార్టెంట్ కదా, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే, ఇక సీను బాధగా వెళ్తానమ్మాడి అని చెప్పి ఇక స్కూటీ తీసి వెళ్తూ ఉంటాడు. ఇక చైతన్య ఫోన్లో ఫ్రెండ్తో, పెళ్ళి అంటే ఒక లాటరీ లాంటిది, నమ్మకంతో మనకే వస్తుందా అనుకుంటాం, కానీ అది వచ్చే వరకు తెలియదు పక్క వాళ్ళకి వస్తుందో మనకు వస్తుందో అని అంటూ ఉంటాడు. ఇక ఫోన్ కట్ చేయగానే, వీడు పెళ్ళి అంటే బాగా ఉత్సాహంగా ఉన్నట్టున్నాడు, వీడికి నా జీవన లాంటి భార్య దొరకాలి, అయినా తప్పు నాదే కదా, జీవన్ని మార్చుకోవాలనుకున్నాను కానీ ఇలా అవుతుంది అనుకోలేదు, నేను ఎప్పుడు జీవన్ని మారుస్తానో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్యకి పెన్ డ్రైవ్ దొరుకుతూ ఉంటుంది. ఇదేంటి, ఈ పెన్ డ్రైవ్ ఎవరిది అని చెప్పి తీసి చూస్తూ ఉంటే, ఇక ఆనంది అప్పుడే వస్తూ ఉంటుంది. ఇక ఆనంది, ఆ పెన్ డ్రైవ్ నేనే పెట్టినా అని ఆనంది అంటుంటే, ఓ అవునా, నీదా వదినా, నేను ఎవరిదో అనుకున్నాను అని అంటూ ఉంటాడు. ఇది నాది కాదు, ఇది గెస్ట్ రూమ్లో దొరికింది, ఓహో అన్నయ్యదా అని అంటుంటే, లేదు ఇది ఇప్పుడు దివ్య ఉంటుంది కదా అనగానే, దివ్యద అయి ఉండొచ్చు అని చైతన్య అంటుంటే, ఇది దివ్యది కాదు, దివ్యకి ఫోన్ కూడా లేదు కదా, ఇది మీ అన్నయ్యదే అని అంటూ ఉంటుంది ఆనంది. ఓహో సరే అని చెప్పి తీసుకుంటూ ఉంటుంది. అవును అన్నయ్య ఎక్కడ అని చైతన్య అడుగుతుంటే, ఆఫీస్కి వెళ్ళాడు చైతన్య, ఆఫీస్ నుంచి వచ్చాడు, మళ్ళీ ఏదో వర్క్ ఉందని చెప్పి నేను కాఫీ పెడుతున్నంత కాకుండా అలానే వెళ్ళిపోయాడు అని అంటుంటే, అన్నయ్య అలానే వర్క్ రాక్షసుడు, పని పిచ్చి అని అంటుంటే, నువ్వే అన్నయ్యని ఎలాగైనా గట్టిగా చెప్పాలి, అయినా నువ్వు చెప్తావులే, నువ్వు ప్రేమగా చెప్తే అన్నయ్య ఒప్పుకుంటాడు అని అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ జీవన చాలా అదృష్టవంతురాలు, అమ్మ నాన్న దొరికినట్టు మంచి భర్త కూడా దొరికాడు అని అనుకుంటూ ఉంటుంది. ఈ పెన్ డ్రైవ్లో ఏముందో చూడాలి, ఈ పెన్ డ్రైవ్ ఆదిత్య గారిది కాబట్టి ఇందులో కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి ఇక పెన్ డ్రైవ్ చూస్తూ ఉంటుంది. ఇక పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఇందులో కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉండగానే, ఇక అలేఖ్య ఫోటో కనబడంతో, ఇదేంటి ఇందులో అలేఖ్య ఫోటో ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య ఫోటో కూడా కనిపించగానే, ఇదేంటి ఆదిత్య గారి ఫోటో కూడా ఇందులోనే ఉంది అని చెప్పి షాక్ అయి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అలేఖ్య దిగిన ఫోటో కనపడంతో ఒకసారిగా ఆనంది షాక్ అవుతూ ఉంటుంది. అదేంటి దివ్య ఆదిత్య గారితో ఇంత క్లోజ్గా ఫోటో ఇప్పుడు దిగింది, ఈ ఫోటో ఎక్కడిది అని చెప్పి అలానే చూస్తూ షాక్ అవుతూ ఉండగానే, ఆదిత్య లవ్స్ అలేఖ్య అని చెప్పి కనపడడంతో ఇక అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. తన పేరు అలేఖ్యనా, తన పేరు దివ్య కదా అని అలానే షాక్ అయి చూస్తుండగానే, ఆదిత్య అలేఖ్య దిగిన ఫోటో కనపడంతో ఒక్కసారిగా ఆనంది షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరేంటి ఇంత క్లోజ్గా ఉన్నారు, ఆ అమ్మాయి పేరు దివ్య కాదా, అలేఖ్యనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు లవర్సా, ఇది ఇప్పటి ఫోటోలో లేవే, ముందు ఫోటోల్లో ఉన్నాయే, అంటే ఇప్పుడు ఇంట్లో ఉంటున్న అమ్మాయి దివ్య కాదా, అలేఖ్యనా, మరి నా దగ్గర దివ్యలా ఎందుకు నటిస్తుంది, అసలు ఏందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే అలేఖ్య రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఇక అలేఖ్య అప్పుడే ఆదిత్య ఫోటో పట్టుకొని, నువ్వు నాకు ఎప్పుడు దగ్గర అవుతావు ఆదిత్య అని చెప్పి ఆదిత్య ఫోటోని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది వస్తూ ఉండగానే ఆదిత్య ఫోటోకి ముద్దు పెడుతుంటే ఒక్కసారిగా ఆనంది షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. అంటే నేను ఊహించింది నిజమే అన్నమాట, అంటే దివ్యని అలేఖ్య అన్నమాట, ఈ అమ్మాయికి గతం అంతా గుర్తుందన్నమాట, మరి నా దగ్గర ఎందుకు నటిస్తుంది, సరే
ఈ అమ్మాయి అంటే నటిస్తుంది, ఆదిత్య గారు నాకేం చెప్పలేదు అని చెప్పి ఇక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక బాధతో ఏడుస్తూ అలానే కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే సునంద శశికాంత్ వస్తూ ఉంటారు. చైతన్య సునంద శశికాంత్ డాడ్ ఫ్యాక్టరీలో ఫైర్ ఏర్పడిందంట, నాకు చెప్పనే లేదు, అంత నార్మల్గా ఉందిరా, ఇప్పుడు అందరిని హాస్పిటల్ చేర్చారు, మీ అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు అని శశికాంత్ అంటుంటే, నేను వెళ్ళానా అని చైతన్య అంటుంటే, ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని సునంద అంటూ ఉంటుంది. అవును, మీ వదిన ఎక్కడ అని అడుగుతుంటే రూమ్లో ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ లీగల్ ఇష్యూ గురించి ఆనందితో మాట్లాడాలి అని చెప్పి సునంద శశికాంత్ అంటుంటే, సరే వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక బాధతో ఏడుస్తూ ఉన్న ఆనందిని ఒకసారిగా సునంద శశికాంత్ చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక పక్కనే ఉన్న అలీకి ఆదిత్య ఫోటోను చూసి ఓహో నిజం తెలిసిపోయిందా అన్నట్టుగా అలానే చూస్తూ ఉంటారు. ఈ బాధకి రీజన్ ఏంటో అర్థమైందా అని చెప్పి ఆనంది గట్టిగా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శశికాంత్ దివ్య అని అంటుంటే, దివ్య అంటారేంటి, ఇక్కడ దివ్య కాదు ఆ అమ్మాయి అలీకి అని తెలిసి దివ్య అంటారేంటి అని గట్టిగా అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక శశికాంత్, పరిస్థితి ఇంతలాగా వచ్చినాక నీ దగ్గర దాచాల్సిన అవసరం లేదు అని అంటుంటే, మరి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మామయ్య అని ఆనంది అంటుంటే, నీకు మమ్మల్ని అడిగే అధికారం ఉంది, మాకు చెప్పాల్సిన సమాధానం చెప్తాము. ఈ విషయం నీకు చెప్పే ముందు మీ ఆయన గతం గురించి నీకు తెలియాలి, మీ ఆయన జీవితం గురించి తెలియాలి, అసలు ఏం జరిగిందంటే అని మొత్తం చెప్తూ ఉంటాడు. అలీకి ఆదిత్య ప్రేమించుకున్న విషయం మాకు ముందే తెలుసు, అలీకి ఆదిత్య ప్రేమించుకున్నారు, వాళ్ళకి పెళ్ళి కూడా మేము ఒప్పుకున్నాను, కానీ అంతలోనే యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. మరి ఈ విషయం నాకేం చెప్పలేదు మామయ్య అని అంటుంటే, నువ్వు మా కోడలు కాదు నా కూతురివి, మా కొడుకు ఇలాగా నువ్వు కూడా అలానే, నువ్వు బాధపడకూడదని ఈ విషయం నీకు చెప్పలేదు అని అంటుంటే, సరే మీరంటే నాకు ఈ విషయం చెప్పలేదు, మరి ఆదిత్య గారు ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు, ఆదిత్య గారు నాకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టారు, నన్ను మోసం చేసినట్టే కదా అని ఆనంది అంటుంటే, ఆ విషయం మేమే చెప్పొద్దన్నాం అని సునంద అంటూ ఉంటుంది. వాడికి ఈ విషయం చెప్పొద్దని నేను మాట తీసుకున్నాను అని అంటూ ఉంటుంది. ఎందుకు మామయ్య ఎందుకు చెప్పొద్దన్నారు, ఎందుకంటే నువ్వు బాధపడితే మేము చూడలేము, వాడిలా నువ్వు బాధపడకూడదనే నేను ఈ విషయం చెప్పొద్దాను, అయినా నీకు అన్యాయం చేయాలనుకోలేము, అలీక్యని ఎప్పటికప్పుడు మేము ఈ విషయం తెలిసిన కాంచి ఇంట్లో నుంచి పంపించాలి అనుకున్నాము, ఆ రోజు మేము మీ అమ్మ ఇంటికి పంపించాలంటే నువ్వే అడ్డుపడ్డావు, నువ్వు వద్దని చెప్పి అడ్డుకున్నావు, ఆ తర్వాత సీనుతో చెప్పి ఈ విషయం చెప్పి సీనుతో పంపిద్దామంటే నువ్వు కూడా ఆ విషయాన్ని ఆపి అలీక్యని ఇంట్లోనే ఉంచావు, దానికి కారణం ఎవరు, నువ్వే, అలీక్యని ఇంట్లో నుంచి పంపకుండా ఆపావు, మళ్ళీ అలీక్య ఎవరు తెలుసుకోవాలని చెప్పి సీనుకి ఈ విషయం చెప్పి అలీక్య డీటెయిల్స్ చెప్పి అడగాలనుకున్నాం, కానీ హాస్పిటల్లో జ్యోతి సహాయంతో నేను అలీక్యని జ్యోతి సహాయంతో హాస్పిటల్లో చేర్చాలనుకున్నాం, కానీ అది కూడా నువ్వే ఆపావు, అన్నిటికీ నువ్వే ఆపావు, మా తప్పేముంది అని అంటుంటే, అవును ఆ దివ్య అనే అమ్మాయి అదెక్కి అని నాకు తెలియదు, అందుకే ఇలా చేశాను, అయినా ఈ విషయం నేను దాచాలనుకోలేం, కేవలం నువ్వు బాధపడతావని, అయినా నీ కాపురం గురించి నువ్వు తల్లడిల్లిపోతావని ఈ విషయం నీకు చెప్పలేదు తప్ప నిన్ను మోసం చేయాలని ఉద్దేశం మాకు లేదు అని చెప్పి అంటుంటాడు. ఇక అదంతా చూస్తూ ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం మన మధ్య ఉండాలి, ఆదిత్య రాగానే ఈ విషయం మనం మాట్లాడదాం అని చెప్పి శశికాంత్ వెళ్తూ ఉంటాడు. ఇక సునంద కూడా వెళ్తూ ఉంటుంది. అత్త మామయ్య చెప్పిన విషయం నిజమే కదా, ఆయన వచ్చినాక ఏమంటారో చూడాలి అని చెప్పి ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శశికాంత్ సునందతో ఎవరికి ఈ విషయం తెలియకూడదు అనుకున్నామో ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసింది, అయినా మనమేం తప్పు చెప్పలేం కదా, మనం అబద్ధాలు ఏం చెప్పలేదు కదా అని సునంద అంటుంటే, అవును నిజమే, కానీ తనేం చిన్నపిల్ల కాదు, తను ఒక లాయర్, తనకి అన్నీ తెలుసు, తన కళ్ళ ముందు భర్త వేరే అమ్మాయిని ప్రేమించడాని విషయం తెలిస్తే తను తట్టుకుంటుందా, ఆయన అంత క్లోజ్గా ఉన్న ఫోటో తను చూసి ఎలా తట్టుకుంటుంది, ఈ అనుమానం ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో, ఈ అపార్థం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో ఏంటో, అంత క్లోజ్గా ఉన్నా సరే ఏ భార్యకైనా భర్తని అలా చూశాక తట్టుకోగలదా, లేదు కదా అని శశికాంత్ అంటూ ఉంటాడు సునందతో. ఆయన నేను కూడా ఒక తప్పు చేశాను అని సునంద అంటూ, శశికాంత్ కూడా ఏం తప్పు చేశావు, అదే ఆ రోజు అలీక్య వాళ్ళ నాన్న పెళ్ళికి ఒప్పుకోలేదని విషయం తెలియగానే నేను కూడా ఎలాగైనా ఒప్పించాల్సింది అనగానే
పెళ్ళి అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది, ఎవరు ఏం చేయలేం, రాసి పెట్టి ఉంది కాబట్టి ఆనందితో జరిగింది అని శశికాంత్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆదిత్య ఫోన్ చేస్తూ ఉంటాడు. వీడికి 100 ఏళ్ళు ఆదిత్య చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు. అక్కడ ఎలా ఉంది ఆదిత్య, అంత బాగుందా అని అడుగుతుంటే, అంత బాగుంది డాడ్, ఇక్కడ అందరూ నార్మల్గా ఉన్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పించాం, కంపెనీ తరఫున అన్ని ఖర్చులు భరిస్తామని చెప్పాం అని అంటుంటే, అందరికీ అలా ఉండదు, దేవుడు అందరూ ఒకలా చూడాలి అని అంటుంటే, ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు డాడ్, ఏమైంది, సరే నువ్వైతే ఇంటికి రా, నీకు అన్నీ చెప్తాము అని శశికాంత్ అంటూ ఉంటాడు. ఏంటో నాకు ఇప్పుడు చెప్పండి అనగానే, అదే నువ్వైతే రా అనగానే, లేదు నాకు ఇప్పుడే చెప్పండి అని అంటుంటే, ఆనంద్కి విషయం తెలిసింది అనగానే, ఏ విషయం, దివ్యని అలేఖ్య అనే విషయం తెలిసింది అనగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ప్రేమించుకున్నారనే విషయం కూడా తెలిసింది అనగానే, ఈ విషయం ఎవరితో చెప్పారు, మేమే చెప్పాము అని అంటుంటే, ఇక సునంద ఫోన్ తీసుకుంటూ ఉంటుంది. నువ్వైతే ఇంటికి రారా, నువ్వే కదా అలేఖ్యని ఇంట్లో నుంచి పంపొద్దన్నావు అని అంటుంటే, ఇక శశికాంత్ మళ్ళీ ఫోన్ తీసుకొని, ఎలాగైనా నువ్వైతే భరించుకొని ఇంటికి రా, ఏదైతే అదైంది అని చెప్పి నువ్వు ఇంటికి రా, తెలుసుకుందాం అని చెప్పి అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇక ప్రోమోలో ఆనంది సింహాద్రి పద్మమ్మ ఇంట్లో ఉంటుంది, తీసుకో నైనా ఈ రాగి జావా అని చెప్పి అంటుంటే, ఇక ఆదిత్య ఆనంది వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇదేంటి ఆనంది నా వైపు ముఖం కూడా చూడడం లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది అలానే ఉంటుంది. మీకేమైనా కావాలా అని అంటుంటే, అల్లుడు గారికి నీళ్లు పెట్టు, బువ్వ తింటాడు అని అంటుంటే, నేను ఆనందిని తీసుకెళ్ళడానికి వచ్చాను అని ఆదిత్య అంటుంటే, నేను ఇప్పుడు రాలేను ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది. ఆ మాటకి ఆదిత్య షాక్ అవుతూ ఉంటాడు. అదేంటి ఆనంది రానంటుంది అంటే, ఆనంది నన్ను అపార్థం చేసుకుందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.